టు ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్లో భాగంగా ఇయర్లీ రివిజన్లో భాగంగా టాప్ 30 బిట్స్ని వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుద్దండి ఛానల్. ఫస్ట్ బిట్ వచ్చేసి ఆదిత్య L1 ను 2023 సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించడం జరిగినది. అది సూర్యుని సమీపంలోని లాంగ్రేంజ్ పాయింట్ వద్ద ఎప్పుడు చేరింది అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏంటంటే అది సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించడం జరిగింది. అది ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత వచ్చి ఎప్పుడు చేరిందంటే జనవరి 6, 2024న సూర్యునిలో లాంగ్రేంజ్ పాయింట్ అయితే జారడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అవుద్ది, ఇది ఇంపార్టెంట్ అవుద్ది, రెండు ఇంపార్టెంట్ అవుద్ది. ఉగ్రం రైఫిల్ను డెవలప్ చేసిన సంస్థ పేరు ఏం పేరు అని రెండో క్వశ్చన్ అడుగున్నారు. ఉగ్రం రైఫిల్ అనేది అసాల్ట్ రైఫిల్ అత్యాధునిక స్వదేశీ అసాల్ట్ రైఫిల్. ఉగ్రం రైఫిల్ అనేది అసాల్ట్ రైఫిల్. దీన్ని డెవలప్ చేసిన వచ్చి DRDO. అసాల్ట్ రైఫిల్ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ అయింది. ఇంకే ఉగ్రం డెవలప్ చేసిన ఎవరు? DRDO. తర్వాత ప్రపంచంలోని 4B న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించిన తొలి దేశం ఏదైనా అని చెప్పి ఆప్షన్ 1 భారతదేశం ఇచ్చారు, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ C అమెరికా, ఆప్షన్ D జపాన్. దీనికి ఆన్సర్ వచ్చేసి చైనా దేశం ఏం చేసిందంటే ప్రపంచంలోనే 4B న్యూక్లియర్ రియాక్టర్ను తొలిసారిగా అయితే డెవలప్ చేసింది అనమాట. తర్వాత క్రింది వాటిలో సరైనది ఏమిటి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా అడుగుతున్నారనమాట. క్రింది వాటిలో సరి అయినది ఏంటి, లేదా క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పి క్వశ్చన్ ఒకటే సింగిల్ స్టేట్మెంట్లో వేస్తాడు, కింద ఆన్సర్ ఇస్తున్నాడు. మనం త్రూఅవుట్ మనకి నాలెడ్జ్ లేకపోతే ఇలాంటి బిట్స్ పెట్టడం అయితే కొంచెం కష్టమవుతుంది అనమాట. PSLV C-58ను SX పోసాట్ ప్రయోగం జనవరి 1, 2024లో జరిగినది. ఇది భారతదేశంలో మొదటి మరియు ప్రపంచంలో రెండో పోలరీమెట్రీ మిషన్. ఎక్సోసాట్ బరువు 469 kg. దీని జీవితకాలం అయితే 5 సంవత్సరాలు. దీని ద్వారా 5 పేలౌట్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో అన్నీ కరెక్ట్ అనమాట. అన్ని దేనికి సంబంధించిందంటే PSLV C-58కి సంబంధించింది అనమాట. తర్వాత 5th క్వశ్చన్ వచ్చేసి 2024కు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. 2024లో మొత్తం మీద క్రింది వాటిని పరిశీలించండి అయితే క్వశ్చన్ ఇచ్చినారు. ఫస్ట్ వన్ వచ్చేసి చెమట మనకి బాడీలో చెమట వస్తుంది. చెమటతో నిమిషంలో షుగర్ టెస్ట్ చేసే ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని ఊసా చిరంజీవి గారు అయితే కనుగొన్నారు. తర్వాత ఇటీవల బద్దలైన విలారికా అగ్నిపర్వతం చిలీ దేశంలోనిది. రష్యా ఇటీవల తన సొంత క్యాన్సర్ వ్యాక్సిన్ను కనుగొన్నది. అది mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినది. క్యాన్సర్ను గుర్తించేందుకు ఇటీవల అమెరికాలోని పెనిన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అన్ని కరెక్టే. క్వశ్చన్ ఇది 4 స్టేట్మెంట్స్ ఉన్నట్టే ఉండొచ్చు, కానీ దీంట్లో 4 బిట్స్ ఉన్నాయి. చెమటతో నిమిషంలో షుగర్ టెస్ట్ చేసే పరికరాన్ని క్రింది వాళ్ళు ఎవరు కనుక్కున్నారు అని చెప్పి క్వశ్చన్ నెంబర్ 1 అడిగే అవకాశం ఉందన్నమాట. ఊసా చిరంజీవి శ్రీనివాస్ గారు. విలారికా అనే అగ్నిపర్వతం బద్దలైంది కదా, అది ఏ దేశానికి సంబంధించింది? చిలీ దేశానికి సంబంధించింది అనుకోవచ్చు. రష్యా 2-3 రోజులు బ్యాక్ మీరు గమనించినట్లయితే రష్యాకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అయితే కనుగొన్నాము, 2025లో ఇస్తామని చెప్పి మీరు న్యూస్లో ఖచ్చితంగా చూస్తుంటారు. నేను రోజువారీ కరెంట్ అఫైర్స్లో కూడా దాన్ని కవర్ చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే దాన్ని దేని మీద ప్రయోగించారంటే mRNA అనే దాని మీద క్యాన్సర్ వ్యాక్సిన్ అయితే డెవలప్ చేశారనమాట. క్యాన్సర్ను గుర్తించేందుకు అమెరికాలో పెనిన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా గుర్తించారనమాట. ఓకే, తర్వాత 6th క్వశ్చన్ వచ్చి మొక్కల నుంచి తీసిన సైటిసైన్ అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకుంటే ధూమపానం మానివేయచ్చు అని పేర్కొన్న దేశం ఏందని చెప్పేసి ఆప్షన్ A అర్జెంటీనా, ఆప్షన్ B బ్రెజిల్, ఆప్షన్ C క్రొయేషియా, ఆప్షన్ D రష్యా అయితే ఇవ్వడం జరిగింది. సైటిసైన్ అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకుంటే ధూమపానం అడిక్షన్ నుంచే దూరం అవ్వచ్చు అని చెప్పి తెలిపిన దేశపు శాస్త్రవేత్తలు ఎవరంటే అర్జెంటీనా శాస్త్రవేత్తలు అనమాట. క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగినారు. ఇవన్నీ 4 స్టేట్మెంట్స్, 4 చూసుకోండి మీరు. కోరల్ స్నేక్స్ అనే కొత్త పాముని ఇటీవల మిజోరాంలో అయితే గుర్తించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించారు. ఆపరేషన్ సర్వశక్తి అనేది
దేనికి సంబంధించిన ఆపరేషన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ అనమాట. తర్వాత గ్రామీణ ప్రాంతాల వారికి వాతావరణ సమాచారం అందించేందుకు వాతావరణ సమాచారాన్ని అందించేందుకు హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం జరిగింది. దేశంలో పాము కాటు మరణాలను ఏ సంవత్సరంలోపు 50% తగ్గించగలరు అని చెప్పి లక్ష్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుందంటే 2030 సంవత్సరానికి. ఓకే, ఒక్కొక్క స్టేట్మెంట్ కూడా ఒక్కొక్క బిట్ అవుతుంది మీరు గమనించినట్లయితే. తర్వాత 8th క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో సరి అయినది ఏమిటని చెప్పి మళ్ళీ 3 స్టేట్మెంట్లు ఇచ్చినాను. దానికి వచ్చి ఫస్ట్ వన్ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ బ్యాటరీని దక్షిణాఫ్రికాలోని నార్త్ కేవ్ ప్రావిన్స్లో ప్రారంభించారు. జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ ఇనే వ్యోమనౌక చంద్రుపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్, ఇండియా నావికా దళాల సీ డ్రాగన్ విన్యాసాలు అమెరికాలోని గువాయి వేదికగా జరిగాయి అన్నమాట. సీ డ్రాగన్ విన్యాసాలు ఏ దేశాల సౌజన్యంతో జరిగాయని చెప్పి గతంలో క్వశ్చన్ అడుగున్నారు. ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం 2024లో అమెరికాలోని గవాయిలో అయితే సీ డ్రాగన్ విన్యాసాలు అయితే జరిగాయి. సీ డ్రాగన్లో ఏ దేశాలు పాల్గొన్నాయంటే అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్, ఇండియా మొత్తం 5 దేశాలు అయితే దీనిలో పాల్గొనడం అయితే జరిగిందనమాట. తర్వాత శ్వాసతో బ్రీత్తో ఇప్పుడు తంబు బయోమెట్రిక్తో ఉంది, స్క్రీన్ లాక్తో ఉంది, ఫేస్ లాక్తో ఉంది కదా. అదేవిధంగా అప్కమింగ్గా ఇంకో టెక్నాలజీ డెవలప్ చేశారనమాట ఐఐటీస్. వెరీ ఇంపార్టెంట్ అవుతాయి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. శ్వాసతో ఫోన్ అన్లాక్ చేసే టెక్నాలజీని ఇటీవల అభివృద్ధి చేపరిచిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. 1 లైనర్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు మీద ప్రయాణించే వాహనాల మధ్య అనుసంధానించే టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి ఏదని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆన్సర్ వచ్చి ఐఐటి జోధ్పూర్ అనమాట. తర్వాత సర్వైకల్ క్యాన్సర్కు పెంబ్రోలిజుమాబ్ అనే వ్యాక్సిన్ను ఆమోదించిన దేశం ఏంటంటే అమెరికా. ఇటీవల కాలంలో క్యాన్సర్కు రష్యా అనేది అయితే వ్యాక్సిన్ అయితే కనుగొనడం జరిగిందని చెప్పి మనం వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి పెంబ్రోలిజుమాబ్ అనే వ్యాక్సిన్ను డెవలప్ చేస్తుంది అమెరికా. ఈ క్వశ్చన్ ఇచ్చేసి సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ 1 రష్యా ఇస్తారు, ఆప్షన్ 2కి అమెరికా ఇస్తారనమాట. అలాంటి సమయంలో మీరు రష్యా ఇటీవల వార్తల్లో నిలిచింది కాబట్టి రష్యాని అయితే మీరు టిక్ చేసేసి వచ్చేస్తారనమాట. అది తప్పు అవుతుంది. పెంబ్రోలిజుమాబ్ అనేది కూడా 2024లో వార్తల్లో నిలిచింది కాబట్టి క్వశ్చన్ ఇలా ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీ ద్వారా ఒక 1/3 మార్క్ని కోల్పోయే విధంగా చేసే అవకాశం ఉంది కాబట్టి గమనించుకోండి. సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన పెంబ్రోలిజుమాబ్ అనే వ్యాక్సిన్ ఆమోదించిన దేశం ఏంటంటే అమెరికా దేశం అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌకని ఇటీవల తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దాని పేరు ఏం పేరు అంటే ఐకాన్ ఆఫ్ ద సీస్. వెరీ 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 ఇంపార్టెంట్ అవుద్ది. ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ వాహక నౌక. ఇది అమెరికాలోని మియామి బీచ్లో అయితే జరిగిందనమాట. అదేవిధంగా భారతదేశం తరపున అతిపెద్ద క్రూయిజ్ నౌక ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనమాట. అది ఏంటంటే గంగా విలాస్ అంటారు. భారతదేశంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక గంగా విలాస్. భారత్లో అతిపెద్ద ఇది గంగా విలాస్. ప్రపంచం మొత్తం మీద అతిపెద్దది ఏంటంటే ఇటీవల కాలంలో అయితే 2024లో కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ 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 ఇంపార్టెంట్. క్రూయిజ్ నౌక ఏంటంటే ఐకాన్ ఆఫ్ ద సీస్. అమెరికా గవర్నమెంట్ అయితే దాన్ని ఇనిషియేట్ చేసింది అనమాట మియామి బీచ్లో. సీమోర్గ్ రాకెట్ను ప్రయోగించిన దేశం ఏంటంటే ఇరాన్. సీమోర్గ్ని సఫారీ 2 అని కూడా అంటారు. ఏమంటారు? సఫారీ 2 అంటారు. సీమోర్గ్ని సఫారీ 2 అని కూడా అంటారు. ఒక్కోసారి ఇరాన్ బదులు పర్షియా అని ఇస్తాడు. పర్షియన్ గల్ఫ్ లేదా పర్షియా అని ఇస్తాడు. ఇరాన్కి పూర్వనామే పర్షియా కాబట్టి పర్షియా ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కాకుండా పర్షియా అని పెట్టేసరండి. సీమోర్గ్ రాకెట్ను లేదా సఫారీ 2 రాకెట్ను ప్రయోగించిన దేశం ఏంటంటే ఇరాన్ లేదా పర్షియా. అదే ఇంకా మెసపటోమియా అని అడిగితే మెసపటోమియా అనే దేశం ఇరాక్ యొక్క పూర్వనామం అనమాట. ఇరాక్ యొక్క పూర్వనామం మెసపటోమియా. ఇరాన్ యొక్క పూర్వనామం పర్షియా అనమాట. ఓకే,
ఇటీవల వార్తల్లో నిలిచిన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐరిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ను తీసుకువచ్చిన ప్రాంతం ఏదంటే కేరళలోని హై స్కూల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఆర్ఐఎస్ అనేది చెప్పి ఏఐ టీచర్ అనమాట. ఏఐ టీచర్ కృత్రిమ మేధ అనుసంధానం ద్వారా టీచింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఏ స్కూల్ అంటే కేరళలో ఒక హై స్కూల్ అయితే ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్ అవుద్ది. దాని పేరు ఏం పేరు అంటే ఐరిస్. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుద్ది. భారతీయ మసాలా దినుసులను ఉపయోగించి ఏ ఐఐటి అని అడిగారు అనుకోండి, ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు పేటెంట్ పొందారు. దీనికోసం భారతీయ మసాలా దినుసుల కోసం. ఈ మసాలా దినుసులను అయితే విరివిరిగా వాడడం వల్ల ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగించగలవు అని చెప్తే క్యాన్సర్. మసాలా దినుసులు వాడడం వల్ల క్యాన్సర్ అయితే తగ్గుతుంది. దానికి సంబంధించి పరిశోధనలు చేసి ఇటీవల అయితే పేటెంట్ని అయితే పొందారు. ఏ యూనివర్సిటీ వాళ్ళు? ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు. తర్వాత స్టాండర్డ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ అని చెప్పి ఒక విధానం అయితే కొన్ని దేశాలు కలిగి. నెఫ్రాలజీ అంటే మూత్రపిండాలకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారే నెఫ్రాలజీ అంటారు. ఓకే, దానితో నెఫ్రాలజీ అనేది ఎందుకు స్టాండర్డ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ ఏంటంటే మూత్రపిండాల మార్పిడి తర్వాత, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత రోగుల యొక్క జీవన విధానాలు, వారి నాణ్యత ఏ స్థాయిలో ఉందన్న దాన్ని అసెస్ చేయడానికి, మదింపు చేయడానికి కొన్ని దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వారిలో భారతదేశం కూడా ఉంది. కాబట్టి మనం కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, సౌత్ కొరియా దేశాలు కలిపి ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఈ దేశాలు ఇచ్చేసి మూత్రపిండాల మార్పిడి తర్వాత రోగుల జీవన విధానాన్ని కనుగొనడానికి మదింపు చేయనున్నారు. దాని పేరు ఏం పేరు, దాన్ని ఏ థీమ్తో డెవలప్ చేస్తానని అడుగుతారు. దాని థీమ్ ఏంటని అడిగితే స్టాండర్డ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ అనే థీమ్ ద్వారా. ఓకే, గగన్యాన్ మిషన్ కోసం 4 ఆస్ట్రోనాట్ పేర్లు అయితే ప్రకటించారు. గగన్యాన్ మిషన్ కోసం 4 ఆస్ట్రోనాట్ పేర్లు అయితే ప్రకటించారు. వాళ్ళ పేర్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక ఎగ్జామ్లో బిట్ వచ్చే అవకాశం గల టాపిక్ ఇది. గగన్యాన్ అనేది వాళ్ళ పేర్లు ఏంటంటే కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కేరళ సంబంధించిన వ్యక్తి, కెప్టెన్ అంగద్ ప్రతాప్ యూపీ సంబంధించిన వ్యక్తి, అజిత్ కృష్ణన్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా గారు ఉన్నారు. వీరి పేర్లు కూడా మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేసేయండి. చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 4 గగన్యాన్ మిషన్ కోసం ఇటీవల కాలంలో 4 అయితే అపాయింట్ చేశారు. వాళ్ళ పేర్లు ఇవి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. గగన్యాన్లో ఒక రోబోని కూడా పంపిస్తున్నారు అనమాట. దాని పేరు ఏంటంటే వ్యోమమిత్ర అనమాట. గగన్యాన్ కోసం ఎల్విఎం M3 రాకెట్ని అయితే ప్రవేశపెట్టారు. గగన్యాన్ తయారీలో భాగస్వామ్యం వహించిన ఆర్గనైజేషన్స్ ఏమన్నా DRDO, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు ISRO అనమాట. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇలానే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గగన్యాన్ అనేది. మొత్తం ఎంతమంది? 4 వ్యోమమిత్ర, LVM M3, DRDO, HAL మరియు ISRO అనమాట. ఓకే, తర్వాత ఇస్రో పూర్వ వినియోగ అంతరిక్ష వాహక నౌకను తయారు చేసింది. దానికి ఏం పేరు పెట్టారని ఇచ్చారు. ఇస్రో పునర్వినియోగ అనమాట. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటారు. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. దాని పేరు పుష్పక్ అనే పేరు పెట్టారు. కర్ణాటకలోని చిత్రదుర్గ శ్రీహరికోటలోని ISRO అనే ఆప్షన్ ఇస్తాడు, లేదా SHAR అనే ఆప్షన్ ఇస్తాడు. రెగ్యులర్గా అన్ని షార్లో జరుగుతున్నాయి కాబట్టి షార్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను దీన్ని అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి రిఫ్లెక్స్ 02 మిషన్ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే అంతరిక్షంలోకి పంపే వాహక నౌకలను పునర్వినియోగించుకోవడం లేదా తిరిగి ఉపయోగించుకోవడం కోసం ప్రయోగించిన నౌకని ఏమంటారు? రిఫ్లెక్స్ 2. ఎక్కడ నుంచి ఇచ్చారంటే కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఇచ్చారు. క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఎక్కడ ఉందని అడుగుతారు. ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి 19th క్వశ్చన్ వచ్చి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కైరోస్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కైరోస్ విఫలమైంది. రాకెట్లన్నీ ఎవరు పంపిస్తూ ఉంటారంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఏ దేశం అయినా కావచ్చు, భారతదేశం అయినా కావచ్చు, రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, అవన్నీ పంపించేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీస్ అయితే పంపిస్తూ ఉంటాయి. కానీ తొలి ప్రైవేటు రాకెట్ అయితే ప్రయోగం చేశారనమాట. ఎవరు? జపాన్ వాళ్ళు. దాని పేరేం పెట్టారు?
కైరోస్ అనేది పంపించారు. అది ఎందుకు విఫలమైంది అనమాట, విఫలమైంది. ఓకే, కానీ ప్రపంచంలోనే ఇదే తొలిసారి కదా ప్రైవేట్ వాహకాన్ని అయితే పంపించడం, ప్రైవేట్ రాకెట్ని అయితే ప్రయోగించడం ప్రపంచంలోని తొలిసారిగా లేదా మొదటిసారిగా జరిగింది కాబట్టి మనం ఇంపార్టెంట్ అవుతుంది. ఏ దేశం? జపాన్. భారతదేశం కాదు, అమెరికా కాదు, జపాన్ దేశం. బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం ఏంది? భారతదేశం యొక్క బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం ఏంది అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఫిలిప్పైన్స్ ఇంపార్టెంట్ అవుద్ది. బ్రహ్మోస్ అనేది 2 నదుల పేర్లు అనమాట. బ్రహ్మోస్ అనేది 2 నదుల పేర్లు. బ్రహ్మోస్ అనేది BRAHMOS. బ్రహ్మోస్ అనేది, బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర నది పేరు. బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. బ్రహ్మపుత్ర. మోస్ అనేది, బ్రహ్మోస్లో మోస్ అంటే మోస్క్వా, MOSKVA, మోస్క్వా. ఈ నది ఎక్కడ ఉందంటే రష్యాలో ఉందన్నమాట, రష్యాలో ఉంది. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మోస్ అనే ఏ దేశాల సహకారంతో అభివృద్ధి చేసిన మిసైల్ అని అడిగితే భారత్ మరియు రష్యా అనమాట. భారత్ మరియు రష్యా కలిపితే బ్రహ్మోస్. ఓకే, ఆ బ్రహ్మోస్ని ఇటీవల కాలంలో ఒక దేశానికైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటి? ఏ దేశం? ఫిలిప్పైన్స్కి. ఎంతకి ఇచ్చారంటే 20,000 కోట్లకి ఇచ్చారు. 20,000 కోట్లకి ఇచ్చారనమాట. 20,000 కోట్లకి అయితే భారతదేశం వాళ్ళకైతే పంపించింది. దాంట్లో తొలి విడత మిసైల్స్ని అయితే ఏప్రిల్ 2024 ఏప్రిల్ 9 అయితే అందజేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది బ్రహ్మోస్ సంబంధించి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వారు, ఫ్రాన్సిస్ క్రిక్ యూనివర్సిటీ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ పేరు ఏం పేరు పెట్టారంటే లంగ్ వ్యాక్స్. లంగ్ వ్యాక్స్ అనేది, లంగ్ అంటే ఊపిరితిత్తుల యొక్క వ్యాక్సిన్. మొట్టమొదటి ఊపిరితిత్తుల వ్యాక్సిన్ ఏదంటే లంగ్ వ్యాక్స్. దాన్ని ఏ యూనివర్సిటీ డెవలప్ చేసింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఫ్రాన్సిస్ క్రిక్ యూనివర్సిటీ అనమాట. తర్వాత చాంగే 6ను ప్రయోగించిన దేశం ఏందని అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంపార్టెంట్ అవుతుంది. ఇది కొంచెం నేర్చుకోండి దీనికి సంబంధించి. చాంగే 6 నెంబర్ ఇంపార్టెంట్. చాంగే 5 చాంగే 6 అని కూడా అడుగుతారు. ఇటీవల చైనాకు ప్రయోగించిన చాంగే సిరీస్ ఎన్నోది అని కూడా అడుగుతారు అనమాట. ఎన్నోది? చాంగే 6. ఏ దేశం ప్రయోగించింది? చైనా దేశం ప్రయోగించింది. మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టిని, శిలలను సేకరించి భూమికి తీసుకొచ్చేందుకు చైనా 2024 మే 3న చాంగే 6 వ్యోమనౌకను ప్రయోగించింది. ఏ దేశం ప్రయోగించింది? చైనా ప్రయోగించింది. ఎందుకు? చందమామ అవతలి భాగంలోని మట్టిని, శిలలను సేకరించి భూమికి తీసుకొచ్చి దాని మీద డెవలప్ చేసుకోవడం, దాని మీద ప్రయోగాలు చేసుకోవడం కోసంగా పంపించిన దేశం ఏంది? చైనా. ఎన్నో నెంబరు? చాంగే 6. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు? వెన్చాంగ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నుంచి లాంగ్ మార్క్ 5 రాకెట్ను ప్రయోగించారు అన్నమాట. వెన్చాంగ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది ఎక్కడుంది? చైనాలో ఉంది. దాన్ని అక్కడ నుంచి లాంగ్ మార్క్ 5 నుంచి చాంగే 6ని అయితే పంపించడం జరిగింది అనమాట. చాంగే 6లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీ ఎంట్రీ మాడ్యూలర్ ఉన్నాయి. చాంగే 6లో ఆర్బిటర్లు. ఈ ఆర్బిటర్ అనేది పాకిస్తాన్కు చెందిన IQQ అనే పేలోడ్స్ కలవన్నమాట. IQQ పేలోడ్స్ ఏ దేశానికి సంబంధించిన అంటే పాకిస్తాన్కి సంబంధించినవి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ని ఏ దేశాన్ని చెందిందంటే అమెరికాకు సంబంధించింది. ఈ అమెరికాకు సంబంధించిన ప్రపంచంలోని శక్తివంతమైన న్యూక్లియర్ బాంబు పేరు ఏం పేరు? స్టెల్త్ బాంబర్ B-21 రైడర్. ఓకే, క్రింది వాటిలో సరి అనేది అని చెప్పి 24th క్వశ్చన్ అయితే అడుగున్నారు. చూడండి, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని షార్లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి 2024 మే 30న అగ్నిబాన్ రాకెట్ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు. షార్లో ప్రయోగించారు దేన్ని? అగ్నిబాన్ రాకెట్ను. ఇది భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి జరిగిన ప్రయోగం. ప్రైవేటు రాకెట్టా, ప్రైవేటు వేదికన, ప్రయోగ వేదికన అంటే ప్రయోగ వేదిక నుంచి, నాట్ రాకెట్. రాకెట్ను పంపించింది ఎవరు? ప్రైవేట్ రాకెట్ని జపాన్లో ఫెయిల్ అయింది. ఓకే, మీరు గుర్తుండాలి. అది ప్రయోగ వేదిక నుంచి జరిగిన తొలి ప్రయోగం ఏంటంటే తిరుపతి జిల్లా శ్రీహరికోటలో అగ్నిబాన్ రాకెట్. దీంట్లో దేశంలోనే మొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ను నింగిలోకి పంపారు. ఇంజిన్కు అగ్ని లైట్ అని పేరు పెట్టారు. ఇంజిన్కి పెట్టిన పేరు అగ్ని లైట్ అని పేరు పెట్టారు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి, ప్రైవేట్ సంబంధించినవి కాబట్టి
మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి పంపించిన సందర్భంగా కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత విద్యా ఆధునీకరణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు కృత్రిమ మీద సంబంధించిన జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది? కేరళ. ఓకే, ఇందాక ప్రీవియస్గా ఒక బిట్లో కూడా మనం చూసాం అనమాట. కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ కూడా కేరళ హై స్కూల్లో ప్రవేశపెట్టారని చెప్పి మనం ఆల్రెడీ ఒక బిట్ కూడా చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. కేరళ రాష్ట్రం. ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో తయారు చేయబడిన లిగ్నోశాంట్ అనే ఉపగ్రహాన్ని ఏ దేశపు శాస్త్రవేత్తలు తయారు చేస్తారంటే జపాన్ దేశపు శాస్త్రవేత్తలు చెక్కతో తయారు చేస్తారు. అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రికార్డు నెలకొల్పిన ఒలెగ్ కొనెనెంకో ఏ దేశానికి చెందినవారు? రష్యాకి చెందినవారు. ఎన్ని రోజులు గడిపినరు? 1000 రోజుల పైన గడిపారు అనమాట. ఈశాన్య భారతదేశంలో అస్సాం ప్రభుత్వ పాఠశాలలో బోధించే తొలి AI ఉపాధ్యాయురాలుగా ఐరిస్ రోబో నిలిచింది. దీన్ని ఏ ప్రాజెక్టు కింద మేకర్స్ ల్యాబ్ ఎడ్యుకేషన్ టెక్ సహాయంతో ఈ రోబోని తయారు చేస్తుంటే అటల్ టింకర్ ల్యాబ్ సహాయంతో తయారు చేశారు ఐరిస్ రోబోని. తర్వాత హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక ఏది? హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక ఏది అంటే MV సీ చేంజ్. ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కొన్ని యాప్స్ను కొన్ని పోర్టల్స్ని అయితే వార్తలు అయితే నిలిచాయి అనమాట. 2024 సంబంధించి వాటిలన్నిటికి సంబంధించి ఒకటే దగ్గర నేను మీకు ఇస్తున్నాను చూడండి. సంజ్ఞాన్ పోర్టల్ అనేది కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు శాఖ అయితే నిర్వహిస్తుంది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ అయితే సంజ్ఞాన్ పోర్టల్ అయితే ఇస్తుంది. దామిని యాప్ను ఉరుములు మెరుపులు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనమాట. ఉరుములు మెరుపులు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడం కోసం దామిని యాప్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. మేఘదూత్ యాప్ అనేది వాతావరణానికి సంబంధించిన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇంకోటి వచ్చి రెయిన్ అలారం యాప్. రెయిన్ అంటే వర్ష సూచనలకు వర్షం ఎప్పుడు వస్తుందన్న సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక యాప్ అనమాట. ఏది? రెయిన్ అలారం యాప్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. దామిని యాప్, మేఘదూత్ యాప్, రెయిన్ అలారం యాప్, సంజ్ఞాన్ పోర్టల్. ఇవి పోర్టల్స్, వాటి యొక్క యూసేజెస్ అనమాట. ఇవి నేను ఈ వీడియోలో 30 బిట్స్ని అయితే కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో 30 బిట్స్ని కవర్ చేస్తాను. అప్ టు ఎగ్జామ్ వరకు 2-3 రోజులకి ఒక 30 బిట్స్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కవర్ చేసి దాదాపు ఒక 300 నుంచి 400 బిట్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిలో మీకైతే అందించడం జరుగుతుంది అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో చేసి పెట్టుకోండి. సో దట్ మీకు నేను చేసే అప్డేట్స్ అయితే మిస్ కాకుండా వస్తున్నాయి అనమాట. హై లెవెల్లోనే SNT క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.